హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మూవీ అప్డేట్స్ అండ్ రివ్యూస్. మీకోసం మిత్రమండలి మూవీ రివ్యూ తీసుకొచ్చాను గైస్. ఇది మనకి రీసెంట్లీ థియేటర్లోకి వచ్చి ఫ్లాప్ అయితే నిలిచింది గైస్. ప్రియదర్శి గారు హీరోగా నటించారు. ఇది ఒక కామెడీ జానర్ మూవీ గైస్. ఇప్పుడు ఈ మూవీ మనకి ప్రెజెంట్ ప్రైమ్ వీడియోలో స్ట్రీమింగ్ అవుతుంది. మూవీ చూడడం జరిగింది గైస్. మూవీ ఎలా ఉందో ఈ రివ్యూలో తెలుసుకుందాం గైస్. స్టోరీలోకి వెళ్తే ముగ్గురు ఫ్రెండ్స్ అయితే ఉంటారు గైస్. జూలాగా తిరగడం, తాగడం, ఇలాగని వాళ్ళ లైఫ్ లీడ్ చేస్తూ ఉంటారు. ఇంకోవైపు ఒక వ్యక్తి అయితే ఉంటాడు. అతను ఎలక్షన్లో నిలబడాలని అయితే అనుకుంటాడు, ఎమ్మెల్యేగా గెలవాలని అయితే అనుకుంటాడు. తనకి క్యాస్ట్ పిచ్ ఎక్కువ ఉంటుంది. అయితే తన కూతురు ఇంట్లో నుంచి అయితే పారిపోతుంది గైస్. అయితే పోలీస్ స్టేషన్కి వెళ్ళి కంప్లైంట్ అయితే ఇస్తాడు. తర్వాత తెలుస్తుంది ఏంటంటే తను ఎవరో కిడ్నాప్ చేశారనైతే తెలుస్తుంది గైస్. ఓ ముగ్గురు వ్యక్తులు తన్ని కిడ్నాప్ చేశారనైతే తెలుస్తుంది. ఆ ముగ్గురు మన హీరోసే అయి ఉంటారని వీళ్ళైతే అనుకుంటారు గైస్. మరి నిజంగా కిడ్నాప్ చేసింది ఆ ముగ్గురైనా? మరి కిడ్నాప్ చేస్తే దేనివల్ల కిడ్నాప్ చేశారు? మరి క్లైమాక్స్లో ఏం జరిగింది? మరి వాళ్ళు కిడ్నాప్ చేయకపోతే మరి హీరోయిన్ ఎక్కడుంది ఏంటి? మరి కనిపెట్టారా లేదా? మరి క్లైమాక్స్లో ఏం జరిగిందని త్రోట్ మూవీలో మీరు చూస్తారు గైస్. మూవీ మాత్రం నాకైతే పెద్దగా నచ్చలేదు గైస్. మూవీ అంటే స్టోరీ పెద్దగా ఏం లేదు చెప్పడానికి. చాలా సింపుల్ స్టోరీ. దాన్ని మనం ఎంటర్టైనింగ్గా తీసుకెళ్లారు. ఎందుకంటే ఇది కామెడీ జానర్ మూవీ కాబట్టి మనకి ఎంటర్టైన్మెంట్ కోరుకుంటాం మూవీ నుంచి. బట్ అదే మిస్ అయింది. అక్కడక్కడే పండింది కామెడీ. బట్ ఓవరాల్ మూవీ చూసుకుంటే మనకు అంత ఎంటర్టైన్మెంట్ అయితే ఇవ్వలేదు గైస్. మంచి మంచి క్యాస్ట్ని అయితే తీసుకున్నారు. బట్ మూవీ మాత్రం అంతగా ఎంటర్టైన్మెంట్ మనకైతే అందియలేదు గైస్. స్టోరీ కూడా పెద్ద ఏం లేదు చెప్పడానికి. చాలా రొటీన్ స్టోరీ, రొట్ట కదా. దాన్ని కొద్దిగా ఎంటర్టైనింగ్గా చెప్పాల్సింది. ఎందుకంటే ఎంటర్టైన్మెంట్ మనకి కామెడీ జానర్ అన్నప్పుడు ఎంటర్టైన్మెంట్ ఎక్కడ తగ్గొద్దు. బట్ అదే తగ్గింది మూవీలో. ఎంటర్టైన్మెంట్ మనకి ఎక్కడ అనిపించదు. అక్కడక్కడ కొన్ని కామెడీస్ పేలాయి. బట్ మూవీ అయితే అంటే స్టోరీ ఎటెటో వెళ్ళిపోతూ ఉంటుంది. సంబంధం లేని సీన్స్ కానివ్వండి, సంబంధం లేని క్యారెక్టర్స్ వస్తూ ఉంటాయి. మూవీ ఎటెటో వెళ్ళిపోతూ ఉంటుంది. చాలా కన్ఫ్యూజన్గా కానివ్వండి, చాలా బోరింగ్గా వెళ్తూ ఉంటుంది మూవీ. చాలా అంటే చాలా బోరింగ్గా వెళ్తూ ఉంటుంది. ఎక్కడ మనకి కనెక్ట్ కాదు. కామెడీగా కానివ్వండి, ఎమోషనల్గా కానివ్వండి, ఎంటర్టైనింగ్గా కానివ్వండి, ఎంగేజ్ కానీ, థ్రిల్ కానీ ఎక్కడ చేయదు. కొత్త స్టోరీ కూడా ఏం లేదు. నేనైతే నాకు పెద్దగా పర్సనలీ నచ్చలేదు గైస్ మూవీ. నేనైతే రికమెండ్ చేయను, చూడొద్దనే చెప్తాను. ప్రైమ్ వీడియోలో ప్రెజెంట్ స్ట్రీమింగ్ అవుతుంది. బట్ నేనైతే రికమెండ్ చేయను గైస్, చూడొద్దని చెప్తాను. అంటే మీ టైంని సేవ్ చేసుకోమని అయితే చెప్తాను గైస్. నేనైతే రికమెండ్ అయితే చేయను, చూడొద్దని చెప్తాను. మిత్రమండలి మూవీ రివ్యూకి నేను ఇచ్చే రేటింగ్ అయితే 5కి 1.5 గైస్. అది కూడా కామెడీ అక్కడక్కడ బాగానే అనిపించింది. బట్ ఓవరాల్ మూవీ నాకంటే ఇంప్రెసింగ్గా అంతే అనిపించలేదు. అక్కడక్కడ పేలింది కామెడీ. జస్ట్ 2-3 మూమెంట్స్ అయితే ఉంటాయి కామెడీవి. ప్లస్ పర్ఫార్మెన్స్లు బాగానే ఉన్నాయి. ముగ్గురు బెస్ట్ ఇచ్చారు. పర్ఫార్మెన్స్ మాత్రం మిగతా ఆర్టిస్ట్ పర్ఫార్మెన్స్ కూడా చాలా బాగానే ఉంది. బట్ మూవీ మాత్రం అంతగా ఇంప్రెసింగ్ ఏం చేయలేదు. అంటే ఎంటర్టైన్మెంట్ ఏమి ఇవ్వలేదు. కామెడీ కూడా పెద్ద జనరేట్ కాలేదు. నేనైతే రికమెండ్ చేయను, చూడదని చెప్తాను గైస్. ఓకే, మిత్రమండలి మూవీ రివ్యూ మీకు నచ్చిందని అనుకుంటున్నాను గైస్. మరిన్ని మూవీ అప్డేట్స్ కోసం అండ్ రివ్యూస్ కోసం ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ మూవీ అప్డేట్స్ అండ్ రివ్యూస్ గైస్. థ్యాంక్ యూ.